హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఎక్స్పెరిమెంట్. కరెక్ట్ టయానికి పోతాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఎక్స్పెరిమెంట్. ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి పన్నీర్. ఎవరైతే ఈ పన్నీర్ పఫ్లు 3 కలిసి అతి తక్కువ టైంలో తింటారో వాళ్ళైతే విన్నర్స్. ఎవరైతే అతి ఎక్కువ టైం తీసుకొని తింటారో వాళ్ళైతే లూజర్స్. ఇప్పుడైతే మనం ఎవరు ఫస్ట్ తింటారో ఎవరు సెకండ్ తింటారో ధీరజ్ నొంగబెట్టి నెంబర్లు అయితే వేద్దాం. నువ్వే ఇంకా ఎవరికే? నాకే. ఎవరికే? హర్ష. ఇది మోను. ఇది డంబూర్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఈసారి గొర్రె అయితే నేనే. చూద్దాం ఎన్ని నిమిషాల్లో తినేస్తాను 3 పప్పుల్ని. ఫస్ట్ అయితే నేనే. చూద్దాం ఎన్ని నిమిషాల్లో తింటాను. పెద్ద పెద్ద పెట్టుకున్నాను. టైమర్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. కింద పడకూడదు అన్నీ. మీరు తలకాయ పైకి తినాలి శివ. తినాలి ఇట్లా పైకి. రెండు బయటలకి నీళ్ళు లాగితే ఇంకేంది? వాళ్ళ ఇష్టం అది. టైం వేస్ట్ చేస్తారు. సేవ్ చేస్తారు. పన్నీర్ అంతా బయటకి వచ్చినప్పా మొత్తం తినేది. తింటారులే పాపం తిని. పేపర్ కూడా మిగిలికూడదు. అదే పేపర్ బటర్. అదే అది కూడా తినేసేదే పన్నీర్ తింటే పేపర్ ఫ్రీయా? అది కూడా తినేదే పేపర్. అదే 3 పన్నీర్ తింటే అది ఫ్రీ. దాంట్లోకి బై 3 get 1 ఫ్రీ. సన్న తిన్నాం గొంతులో పోయాన్ని ఇరుక్కున్నాను. ఎట్లా తింటాడా? నీళ్ళు తాగుతాడు బాగా. బాగుండాల బాగా తినాలా. వాళ్ళకి గాలంటే వాళ్ళు వేసుకుంటారు. వేస్తామా? 1 నిమిషం అయిపోయా. 1 నిమిషం ఒకటి తింటాడు. వద్దంట్లే నీ సేవలు వద్దు. అప్పుడే అయిపోయింది. చేతులు దులుపుకుంటాడు. మళ్ళీ అయిపోయింది. కానీ పన్నీర్ బాట దంతా దాంట్లోకి వేసాడు. గ్లాస్కి ముక్కలు 2 ఉన్నాయి. నిజాన్ని తెలుసు ఏం కాదు. కానీ ఏమి కాదులే. కానీ 10 నిమిషాలు ఉందిలే. తినాల శివ. కానీ అర్ధగంట కానీ ఏం కాదు. టేస్ట్ బాగుంది శివ. సూపర్ అంట. పన్నీర్ ఎట్లా ముక్కలు పెద్దగా ఉన్నాయా చిన్న ఉన్నాయా? మాట్లాడ్డా. ఇంకోటి శివాలో ఒకటి ఏంది తిన్నా కూడా మాట్లాడ్డా. ఓన్లీ ఎక్స్ప్రెషన్సే. మాట్లాడితే తక్కువ తింటానని మాలో ఒకటి అది సీక్రెట్ అంతా ఫుడ్ మీద. తిను శివ తొందరగా తిను. ఆ పన్నీర్ పఫ్ అదే పన్నీర్ పఫ్ కంటే గ్లాస్ ఎన్నిసార్లు తిన్నాడు పైకి. దాంట్లో జ్యూస్ నిమ్మకాయ జ్యూస్. ఇది పట్టదా? 2 minutes అయితే కంప్లీట్ అయిపోయిందిపా. ఇప్పుడు ఇంకో చేయిలా నాది కూడా 2 చేతులు చెప్పు ఇచ్చారు. అట్లా మాటలు ఏమి లేదు శివ. సన్న కిందికి ఒకటి ఇచ్చారు. అక్కడ 4 చేతులు ఇట్లా పెడతా. శివ నా ఇన్స్పిరేషన్ నువ్వే. ఇప్పుడు సెకండ్ నేను కాబట్టి నా ఇన్స్పిరేషన్. నిన్ను చూసి నేను నేర్చుకుంటా. భోజనంబు ఇంతైనా కంబు ఇవాళ నాకే ముందు. ఏం శివ సాస్ ఇంకా నీతో తినేది నేను ఏకపోనా అదే. అదే మనుషులు అయితే ఎట్లా మోను సాస్ అయితే తినలే మంచి తీస్తాడు ఇంకా బయటికి. మింగేలంతా నవల్లో ఉండకూడదు. తినే
ఇది తిను. అంతేలే మిగలే ఇంకా ఉందిలే కాదు కట్ చేయి 3 minutes 8 seconds. Claps. నేనైతే 3 minutes 8 seconds. Claps. మన సెకండ్ ప్లేయర్ డంబూర్. నేనే. నేనైతే 3 నిమిషాల 8 సెకండ్లో తిన్నా. చూద్దాం డంబూర్ గారు ఎన్ని సెకండ్లో తింటాడు. రెడీ, టైమర్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్. టిష్యూలో నిదానంగా టిష్యూలు నిదానంగా పెట్టుకో. తినేది ఫాస్ట్ అప్ప ఇంజిన్. ఇది ట్రిక్ ఏందో యూజ్ చేస్తున్నాను. ఏం లేదు, డౌన్లోడ్ చేసేస్తా, అన్లోడ్ చేసేస్తాడు, అదే ట్రిక్. కమాన్ డంబూర్, శబాష్. కమాన్ లోకేష్, గెలుపై సాగరా, ఆ గెలుపే నీదిరా, ఫుల్గా తిని ఫస్ట్ రారా. కమాన్ డంబూర్. బా ఈయనకి నీ మాది నేర్పించినావు శివ, ఎట్లా తినేటప్పుడు మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి. వాడు చేసుకుంటున్నాడు. పాపం డోంట్ డిస్టర్బ్. బామ్మడిది. నీకేస్తాలే. ఒక నిమిషం అయిపోయింది. ఇదేమి పరోటా పరోటా. శబాష్ డంబూర్, శబాష్ రా. ఇదేంది ఇది? పఫ్ ఇంటూ పరోటా. పప్పు పరోటా. ఇది ఏది పెట్టి దొరకట్లే లోపలికి. ఏంది ఇట్లా పెట్టుకున్నా? ఇట్లా సైడ్ కానీ ఇది టెక్నిక్. టెక్నిక్ ఇదే. ఒకటి కట్టి పుల్లన్నా తెచ్చుకోవాల్సింటివే. పైప్ ఇక్కడి పీవీసీ పైప్. అమ్మా కానీ ఏళ్ళు పెట్టి ఏం చెప్తాను నాకు అర్థం కాదు. లోపల దొరికేదే ఎట్లా తిరిగి మింగల్లా కదా. అదే కడుపులోకి వెళ్ళిపోవాలి అంతే. టైం ఇంకొకటే ఉండేది ఆడ పప్పు. వాడు చాలా ఫాస్ట్ గా తింటాడు. నీళ్ళు తాగలే అప్పటి నుంచి. చాలా అయినాడు. ఓసారి తాగినాడు అంతే. చాలా తినగలమారా రామా. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. తినగలమారా? తిన్నట్టు తిన్నాడు. కమాన్ కాదు ఇది గొరిల్లా. కమాన్ అయ్యా. కాదు అప్పుడే తలకి ఊపుతాడ పడ్డామా. అయితే శివ ఫాస్ట్ తిన్నట్టయితే. కమాన్ తినలేదు ఆడ. పరోటా భలే ఇదిలిస్తాను రా. దాని మీద ఉండేదంతా కిందికి టిష్యూలో పార్ట్స్, చాలా పార్ట్స్ కల్చర్ అన్నమాట బిడ్డ. మొత్తము సిటీ లైఫ్. We are not rich, but we behave like rich. We are not rich, we behave like rich. మన కోటీశ్వర్లం కాదు. నాకంటే ఫాస్ట్ గానే ఉన్నాడు ఇప్పుడు వరకు అయితే. దాటిపోతాడు చూడు. ఇప్పుడు వరకు అయితే నేను తిన్నారా రామా. నవ్ ఐ యామ్ సేఫ్. పనిష్మెంట్ ఏందని చెప్పలే, లాస్ట్ లో ఉంటుంది పనిష్మెంట్. టేస్ట్ తినలేం. ఏంది దండి ఉందిలే. ఆడు ఎవరికి చెప్పలే. ట్విస్ట్. టేస్ట్ బాగుంది చెప్తా. ఓ 3:30 నిమిషం అయిపోయింది. అదృష్టవంతుడు. ఈ చెయ్యి పెడతా అంటే మాకు తినబుద్ధి కాలేదే. అదృష్టవంతుడు వాడా. చెయ్యి పెట్టవింటే 10 సెకండ్ సేవ్ అవ్వేవో. కమాన్ అది మింగే 4 నిమిషాలు అవుతుందేమో. మింగేయి మింగేలా రెండుసేపు ఉన్నాను. నోరు చూపిస్తాడు. బీరుతానవే. 3 minutes 58 seconds. ఇప్పటికైతే ఫస్ట్ సెకండ్ ఇట్లా కంటిన్యూ వస్తాను. మన థర్డ్ ప్లేయర్ టైమర్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్. తిన్నారా? తినలేవా?
ఒక ముక్క తింటానంటే చేతులు ఊపుతా. ఏందో చేతులు ఎట్లా అంటున్నాడే ట్రాఫిక్ సిగ్నల్. 10 రోజులు కానిలే. 10 రోజులు గ్లాస్ చేతిలో పెట్టుకో, అవతల చెయ్య, అవతల చెయ్యి ఖాళీ పెట్టుకోకుండా అదే. ఆహా, నోట్లోకి వేసుకోవాలి, నమ్ముతాంటే నీళ్ళు తాగల్లా. మాట వినే కడుపు ఫుల్ అయిపోతుంది. మైదా అదే శివ మాటలింటే నేను చెవులో నీకు ట్విస్ట్ చెప్తా. కరెక్టా? నీళ్ళు తాగుతాండు, పేగులు ఇట్లా కరసపోయి ఇట్లా అయిపోయింటాయి, ఇట్లా ఓపెన్ అప్ అయిపోతాయి. నువ్వు డాక్టర్ చదవాల్సింది శివ, ఇదంతా కాదు. ఎంబీబీఎస్ పారాసెటమాల్ జ్వరానికి, కడుపు నొప్పికి నువ్వు బేదలు తిట్టినావు. నేను నెక్స్ట్ 4th ఎక్కువ తినాలంటే ఏం టాబ్లెట్ ఇస్తా. పెట్టుకోవాలి కమాన్ కమాన్, కదా. నాతో పాటు సమానంగా వస్తున్నావు. చెప్పు శివ. అసిస్టెంట్ శంకర్ దాదా ఆర్ఎంపీ కాంపౌండర్. నువ్వు పేషెంట్. తిన నేను చూస్తా ఇప్పుడు. బాయ్ వార్డ్ బాయ్ కమాన్. తెల్లగా ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ నైట్ వేసుకుంటే వాళ్ళే నర్సు. పనిష్మెంట్ నెక్స్ట్ ముగ్గురు చెప్తా. లాస్ట్ ట్విస్ట్. నువ్వు టెన్షన్ తో చంపేస్తాను శివ. కామెంట్ సెక్షన్ చెప్పాడు, ముందే చెప్పు బ్రో. లాస్ట్ ట్విస్ట్ ఇరుకుమా? ట్విస్ట్ ఇరుకునా నై టూస్టా ట్విస్ట్. స్లో పడింది. ఇద్దో పన్నీరు, అద్దిగో పెద్దది పన్నీరు. పట్టింది వీడిని చూస్తుంటే నాకు హోప్ వస్తుంది. వీడి లాస్ట్ ఏ తినరా వీడు నా చేసి బిరిక్కిని తినేగలడు. ఎందుకంటే మంచి చెప్పు శివ. ఎట్లుండాలంటే ఆ పక్కనోడు ఇంకా చచ్చిపోలా. పైగా మోనకి మంచి పనిష్మెంట్ ఆలోచించే ఛానల్ అయింది. వీడు చేనీసాడు చించాంగ్ ఇట్లా సవారిగా బాగున్నారా. ఏ అట్లా అంటాడు. మోమోస్ పెట్టాలా నెక్స్ట్. మోమోస్ అంటే వాడి చాప్ స్టిక్స్ సన్నది చాప్ స్టిక్స్ ఫాస్ట్ కానిలే 10 రోజులు కానీ తిను అనుకోండి పోయిటాంగా అయిపోతుంది. కమాన్ 2 minutes 44 seconds లే. కాదు వీడెత్తుంటే మా పరిస్థితి చెప్పు. మీరే తెలియని ముందుగా వచ్చేసినారు అని చిన్న చిన్న వేరుకొని బాగా తిన్నారు. అన్ని సేమ్ వెయిట్ వెయిట్ చేపించుకున్నాను. దురుసుకోలే మర్చిపోయినా మోసం చేస్తా. 3 minutes అని శివలింగం ఇది నేను చూస్తే ఏం కాదు నీళ్ళు మోను అయితే తనకలాడుతున్నాడు. చూద్దాం. అల్లాడుతున్నాడు ఏం లే బిడ్డ. కొంత కూర్చుకో. అట్లా కాదు కడుపు ఇట్లాను తేపు రాలే నీకు. తేపు రావాలా. బయటకు వచ్చేస్తుంది. లింగాలు బయటికి లింగాలు కాదు, మొత్తం వచ్చేస్తుంది జల్లి. నెక్స్ట్ తినే వాళ్ళు ఎవరు? నేనే శివ. దాంట్లో పాకంతా పడుతుంది. సాస్ అది. నేనైతే నా మూడి చెప్పుకుంటా పక్కడికి. ఒరిజినల్ సాస్, మ్యాన్ మేడ్. కొంచెం డిస్టర్బ్ చేయండి, డిస్కరేజ్ చేద్దాం. అయిపోయింది సగం ఎంతసేపు తినాలా. మోను అయితే కాలేదంట అబ్బాయి చేత. దానికే హిందీ వాళ్ళే తుస్సో పటాక. మనల్లో రాయలసీమ అంటే అటం బాంబ్స్. గొడ్డు కారము, స్టీల్ బాడీ, ముద్ద, నాటుకోడి పులుసు. ఇది చైనీస్ నూడిల్స్. చూద్దాం. మన 4th ప్లేయర్ ధీరాజ్. టైమర్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. ఇప్పుడు డిస్క్వాలిఫై అయిపోయినాడు. పనిష్మెంటే. మా నలుగురిలో కూడా ఎవరు లాస్ట్ వస్తాడో వాడు కూడా పనిష్మెంటే. ఇదే ట్విస్ట్. ఎట్లలే ఒకరిని అనుకుంటే నాతో ఇంకోటి వస్తాడైతే. వస్తాడా? మీ కళ్ళు చూస్తాను శివ, మోసం ఆడతాడు. పోతుంది కదా కకితే డిస్క్వాలిఫైడే.
కక్కకూడదు. మంది పెద్ద నోరు శివ ఒక చూడ అన్నం తింటాను లీడు ఇంట్లో అన్నం తిండు గాయస్. మసాలా పూరి మమ్మూస్ అండ్ మమ్మూస్ చేస్తున్నాను. ఏం మనిషి నువ్వు? సరేనప్ప. రండి ప్రేమతో. బాగుందా ధీరజ్? ఇదో రెండో దాంట్లో వేసుకో, అట్లా ఏం కాదు, మార్చుకో కిందికి. నేను సాస్ వేస్తానే ఉంటాను, నువ్వు తింటాను. ఏం సాస్ వేస్తే ఇంకెక్కువ తింటాడు. సాస్ వేస్తా. ఈ సాస్ బాగా బ్రాండ్ ఏయ్ బ్రాండ్ అంట. బ్రాండ్ తినేటప్పుడు కూడా బ్రాండ్ అంట చూడండి గాయస్. వీడంతే, వీడు రిచ్ రిచ్ రిచ్. బ్రాండ్ అంట. ఈ సైడ్కి వేసుకో. అది నాకు నచ్చలేదు శివ సాసు. సరే అదంటే తీసుకో. అది 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 ఇక్కడ తేపా. ఇంకోటి పెద్ద బ్రాండ్ తెచ్చుకున్నాడే. వీనికి అది వేస్తే కూడా తక్కువ లేదు. బా ఇది చాలా కోరికలు. అబ్బా ప్లేట్ మొత్తం విడిసేయాల. ఫాస్ట్ టైం ఉంది కదండి, ఫాస్ట్ గానే తినేస్తాను. నిదానంగా తినరా, కక్కినా ఉంటే డిస్క్వాలిఫై. దండి టైం ఉంది. అందుకే మనం ఇంత వంట లేదు. నువ్వే మాట్లాడాల కక్కే గురించి. బాడీ గురించి మాట్లాడే పర్సనాలిటీకి ఏమన్నా సంబంధం ఉందారా? ఏమన్నా ఎవరో నేను ఫస్ట్ నీళ్ళు తాగంటే నీళ్ళు తాగద్దు, కడుపు నిండిపోతుందండి. 3 minutes శివానైతే క్రాస్ చేసేసినాడు. సన్నా తినరా? అదే అది తినాల్సిండేదే. బిరికింది తినరా, డమ్ముగా క్రాస్ అవుతావు మళ్ళా. నోట్లదంతా అది ఉంది తినే వర్లగడ్డ. మింగేలా అది మింగేళ్ళాలి. మింగే నీళ్ళగా మెత్తగా చూపిస్తాడు మనకు చూపిలే కదా. అయ్యా ఏం బయటకు మింగురా నీళ్ళగా బిరికినా. 3 minutes 54 seconds. 4 సెకండ్లు. మళ్ళా 5th ప్లేయర్ హర్ష. ఎక్కువ అరిపిద్దండి బాగా. రెడీ, టైమర్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్. బో సాస్ కావాలి సా వేస్ట్. మా శాబాష్. 2 దోవలకు వేసుకో. అది మీరు డిస్టర్బ్ చేయద్దండి. ఏలు పెట్టుకు ఇట్లా. నీకేలా శాబాష్, బాగా తింటాను వర్ష. అట్లా డ్రాగన్ డ్రాగన్ ఎన్టీఆర్ డ్రాగన్ తీస్తా అంటే మన శివాన్ని ఇంకో డ్రాగన్ తీస్తాడు. తీస్తాం అట్లా వస్తాయి. మెత్తగా వెళ్ళిపోతుంది. శబాష్ తమ్ముడు, చాలా ఫాస్ట్గా తింటాను. వెరీ గుడ్. వావ్. ఏమారుతున్నారు? లేదు చూడు, అద్దో అప్పుడే తెలీదా నిమిషానికి ఒకటి, ఇంకోటి కూడా అయిపోలే. అయిపోయా. టార్గెట్ నిమిషానికి ఒకటి తినేచ్చు. 1 నిమిషంలో తినేచ్చు. నెక్స్ట్ 2 లేదు అయిపోతుంది. చూడు 1 minute 25 seconds అంతే. జస్ట్ ఇంకా 2வது కూడా కొరకలే. జస్ట్ సాంగ్ పెట్టాడు. కొరకలే. కొరకు 1 నిమిషానికి 1 తినేసా. 30 సెకండ్లో మళ్ళీ 2 స్టార్ట్ చేసినాడు. అంటే అది లేదు, దీనిపైన ఎక్స్ట్రా ఉండే. ఏందండి పరోటానా? మాదిరి కొట్టు. ఎంత ఇప్పుడు లాస్ట్ ఇంకా నేను వెళ్ళిపో. లేదు తమ్ముడు. ఓకే, క్యారియన్ ఏంది నువ్వేంది
డిస్క్వాలిఫై ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ ఏం లేదు తమ్ముడు. శబాషరా ఇదేదో కొత్త పేరు. ఏం కాదులే నువ్వు నీ ఇంకా టైం ఉంది. ఛాలెంజ్ నుంచి ఎన్కౌంటర్ అయిపోయినా. ఎన్కౌంటర్ అంట లేపేసినాం నేను పక్కకి. కమాన్ హర్ష, ఏం కాదులే, టెన్షన్ పడద్దు. మెయిన్ ప్లేయర్ అని చెప్పినాడు, మెయిన్ కాదు తుస్ ప్లేయర్. ఇప్పుడు నెక్స్ట్ ఎలిమినేట్, డిస్క్వాలిఫైడ్, ఎన్కౌంటర్, అన్కౌంటర్, కౌంటర్. యాలేలే మెయిన్ ప్లేయర్ దాటిపోతాడు చూడు. ఆడిపోతాడు లాస్ట్. ఇంక వాడే సావు నాకు నువ్వు అనుకో. డిస్టర్బెన్స్ అవుతుంది. డిస్టర్బెన్స్ పన్నీర్ అంతా కింది పడేస్తాను. లేదు సార్, కరెక్ట్ టయానికి పోతున్నావు. నేను తినాలా నీతో పాటు? 3 minutes 58 వింది 4 seconds డిఫరెన్స్ లో ఉన్నారు. కమాన్ హర్ష, నిమిషం ఉందప్ప. పన్నీర్ అంతా కింద ఉంది, ఏం పర్లేదు. ఎప్పుడప్ప తినేస్తారు? తినేస్తాడు హర్ష సారు. తింటాడులే. అది ఫస్ట్ నోరంతా ఖాళీ చేస్తాడు చూడు. అట్లా స్టార్ట్ చేయి. లేదు ఆల్రెడీ మూని పాలే ఉర్లగడ్డ, అది పన్నీర్ అంతా పాలే ఉర్లగడ్డ పన్నీర్ మిక్స్ అయి ఉన్నాయి. పావే పోతాయిలే. బండి అదిగో బండి. దీనిపైన చేసుకోండి, అదంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ మనకి టైం కలిసి రావాలంటే పోతామప్పా. తినేస్తాడు. కావాల్సింది 2 రోజుల నుంచి దానికోసం వెయిటింగ్. నిదానం తింటా, పోదాం ఇద్దరు. నా మాట తింటరా కక్కుతో వర్ష చేమి గక్కివు. లేదు ఇంకా టైం ఉంది. నిదానం, టెన్షన్ పడద్దు. 30 సెకండ్, ఇంకా 30 సెకండ్లే. 30 సెకండ్లు. లేదు 18 సెకండ్లు, 15 సెకండ్లు అంటాడు. ఇంకా దిక్కు వాడరా లాస్ట్. ఇంకా ఆడు చూడు. ఇంకా మెయిన్ ప్లేయర్ అవుట్ అయినాడు. ఎన్కౌంటర్. ఇద్దరు కొత్త ప్లేయర్స్, ఇంపాక్ట్ ప్లేయర్స్ వచ్చినారు టీమ్ లోకి కొత్తగా. ఇప్పుడు అయిపోయింది కానీ ఇంతవరకు మన ఛాలెంజ్ లో పనిష్మెంట్లు తక్కువ, అంటే అతి తక్కువ తీసుకునేది హర్ష. మోను కూడా అప్పుడప్పుడు తీసుకున్నాడు. అప్పుడొకటి రేర్. వాళ్ళకంటే ఎక్కువ. మెయిన్ ప్లేయర్ ఊరుకో. చూద్దాం. వీళ్ళు చూసి నేను డిస్క్వాలిఫైడ్ కాకపోయినా నిదానం తిన్నా. వీనికంటే ముందు సిగ్గుండాలరా మీరుండే పర్సనాలిటీ. ఇప్పుడుండే పనిష్మెంట్ ఏందన్నా కదా, ఆవు పేడ, ఎనుగొడ్డు పేడ. బకెట్ కి అయితే ఎత్తుకొని వచ్చిన మామూలుగా పెడకలు గోడ కొడతారు. ఈ రోజు ఇలా మగాలకు కొడతాం. కొట్టుకొని నేను పోస్తా. ఈ రోజు ఎవరెవరిది వాళ్ళది. నేనైతే మగానికి పిడకలు కొడదాం అనుకున్నా. నీళ్ళు కడుపుకొని నీళ్ళు వేస్తానబ్బా. ఒకరే వచ్చింటే చాలా దాన్ని రకరకాలుగా చేసింది పేడని. కానీ ఇద్దరు వచ్చినారు కదా, ఈ ఆనందానికి అద్దులు లేవు. ఎందుకంటే వీళ్ళిద్దరి చేతుల్లో ఎక్కువ పనిష్మెంట్లు తీసుకునేది వాడే. ఈ రోజు అయితే మనం ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అయితే ప్రైజ్ మనీ ఇచ్చేద్దాం. ప్రైజ్ మనీ ఇచ్చేద్దాం కదా, ప్రైజ్ మనీ తీసేసుకుంటా నేనే. మెయిన్ ప్లేయర్ ఇద్దాం, అవుట్ అయింది, డక్ అవుట్. కానీ ఇప్పుడు తీసుకొని లాస్ట్ లో తీసుకుంటా. ఫస్ట్ అయితే నేనైతే వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలా. ప్రైజ్ మనీ నాకు ఈరోజు వద్దు. ఎందుకంటే ఈ సౌండ్ రాదు ఇప్పుడు. ఈ సౌండ్ ఇప్పుడు వచ్చింది. కమాన్. ఇప్పుడైతే డిస్క్వాలిఫైడ్ అయిపోయిన మోను, లాస్ట్ వచ్చింది హర్ష. వీళ్ళిద్దరికి అయితే పనిష్మెంట్ పేడ. ఏది పేడ? కమాన్ బా. ఈడుదుల పై సాయిరామ్, ఏంది ఇంత వాసన. ఈడైతే ఇప్పుడే ఇంత ముందర షూటు అనే లోపల భారీ ఏం చేస్తున్నావురా? నేనైతే పిడకలు అనుకుంటే ధీర ఏ కాదు. వెయ్యి చెప్తా బాబా. ఆర్గానిక్ ఇంకోటి 3 సార్లు వచ్చా. చేయకపోతే
ఇంకోటంటే రా ఏనంటే వాళ్ళు చెప్పిండేదంతా చెయ్యి దాంట్లోకి అంటే చూడు ఒకరికో బకెట్ అన్నప్పుడు ఆనందం ఇవ్వాలి కదా. ఎందుకు కాదని అంతేలే. నేను అది వీళ్ళిద్దరు అయితే ఛాలెంజ్ అయితే నేనైతే చూడే వాడు ఫ్రెండ్కి వేస్తాను అది ఇది అని చెప్పేసి ఫ్రెండ్ అంటున్నాడు, మళ్ళీ వేస్తాను అంటున్నాడు. చూద్దాం అది కట్టప్ప అయితే. కట్టప్ప. నేనైతే ఛాలెంజ్ ఫస్ట్ పిడకలు పెడతా. పక్కన పోతాం మేము. బా శివ చాలే శివ, ఏ నాకు చాలే. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అబ్బా అబ్బా వద్దు. రెడీ చేస్తానే ఉంటారు. నా పనిష్మెంట్ అయితే నేను పిడకలు అనుకున్నా. నా ఇద్దరికి నా తమ్ముడికి నేనేం చేయలేను, నేను ఇంతే చేయగలను. నేనే తీసేస్తాను నా తమ్ముడు. ఓకేనా? అట్లా లేదు. రెడీ 3 2 2 1 స్టార్ట్. అబ్బా అబ్బా యాది నువ్వు ఇది శతగోపురం పెడతాను పైన, కేకింగ్ చేస్తాను పైన ఏమన్నా. బా ఇంత వాసన రా ఇది. ఇది ఎట్లా? నోట్లే కంది పోయింది. ఉండు గుడి గోపురం కడదాం పైన. ఈ ఛాలెంజ్ అయితే డిస్క్వాలిఫై. మోను లాస్ట్ వచ్చింది. హర్ష పనిష్మెంట్ అయితే లే. హర్ష చెప్పు, మీ మనసులో ఫీలింగ్స్ ఏదన్నా ఉంటే మన ఆడియన్స్కి చెప్పండి. ఏ చాక్లెట్ వేసా అమౌంట్ నువ్వు కూర్చుంటే ఈ ఛాలెంజ్ అయితే మేమైతే చాలా అంటే చాలా బాగా కంప్లీట్ చేసినాం. పనిష్మెంట్ అయితే క్రేజీ పనిష్మెంట్ ఇది. అసలు ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఈ ఛాలెంజ్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అట్లే యా ఊరి నుండి చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ పనిష్మెంట్ ఏది పెట్టాలో ఖచ్చితంగా దీన్ని అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి కింద కామెంట్ రూపంలో. ఆ పనిష్మెంట్ లేదు మీకు కూడా ఇట్లా ఏదన్నా క్రేజీ పనిష్మెంట్ ఏదన్నా తెలిస్తే ఖచ్చితంగా, అంటే బారు ఏంద్రా ఈ నాయలు ఇట్లా పనిష్మెంట్ ఇచ్చినారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే అన్ని పనిష్మెంట్లు మాకే రావు కదా. యా ఊరి నుండి చూస్తున్నారో కూడా ఖచ్చితంగా అట్లే బ్రాకెట్ వేసి పక్కన కూడా చేయండి. ఎందుకంటే మా వీడియో ఎంత దూరం పోయిందో మాకు కూడా కొంచెం బూస్ట్ అనేది కావాలి కాబట్టి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ శివ. బాయ్ బాయ్.